నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. రాజకీయం అంటేనే వింతల పుట్ట. అందులోనూ మన తెలంగాణ రాజకీయం అంటే అంతు చిక్కని ఒక పజిల్. శత్రువుకు శత్రువు మిత్రుడు అనేది పాత సామెత. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్లు కొత్త సామెత కనిపెట్టారు. అదేంటంటే బయటకు తిట్టుకుందాం, లోపల చుట్టరికం కలుపుకుందాం. ఢిల్లీకి వెళితే కాంగ్రెస్ బీజేపీలు ఉప్పు నిప్పు. కానీ భాగ్యనగరంలోకి వచ్చేసరికి వీరు నువ్వు నేను ఒక్కటే అన్నట్టుగా మారిపోతున్నారు. ఒకవైపు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా బీజేపీపై యుద్ధం చేస్తుంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం బండి సంజయ్ ఇంటి దీపాన్ని ఆరకుండా కాపాడుతున్నారట. అసలు ఆ మర్మమేంటి? కేంద్ర మంత్రి కొడుకుపై అంత పెద్ద కేసు నమోదైతే పోలీసులు ఎందుకు యాక్టింగ్ చేస్తున్నారు? రేవంత్ బండి మధ్య కుదిరిన ఆ చీకటి ఒప్పందం ఏంటి? ఈ రోజు మన వీడియోలో లోతుగా విశ్లేషిద్దాం. విషయంలోకి వస్తే, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై ఒక మైనర్ బాలిక విషయంలో అత్యంత కఠినమైన పోక్సో కేసు నమోదైంది. సాధారణంగా ఇలాంటి కేసు సామాన్యుడి మీద పెడితే పోలీసులు ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ లోపలికి తోస్తారు. కానీ ఇక్కడ నిందితుడు ఒక పవర్ఫుల్ మంత్రి కొడుకు. కేసు నమోదై 4 రోజులు గడిచింది. కానీ పోలీసులు చెప్తున్న వర్షన్ వింటే మీరు నవ్వాపుకోలేరు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది, ఎక్కడున్నాడో మాకు తెలియడం లేదు అని చెప్తున్నారు. వావ్! గూగుల్ మ్యాప్స్, శాటిలైట్ ట్రాకింగ్, వేల కోట్ల టెక్నాలజీ ఉన్న కాలంలో ఒక వివిఐపి కొడుకు మాయమైపోతే మన పోలీసులు కనిపెట్టలేకపోతున్నారంటే మనం నమ్మాలి, నమ్మి తీరాలి. పోలీస్ బాస్, మీరు కనిపెట్టలేకపోతున్నారా, లేక పెద్దాయన నుంచి ఆదేశాలు అందలేదా? అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. మొన్న ప్రధాని మోదీ సభలో ఒక సీన్ కనిపించిందిగా. కొడుకుపై అంత పెద్ద కేసుంటే తండ్రి ముఖంలో ఏమాత్రం ఆవేదన లేదు. ప్రధాని వేదికపై రేవంత్ రెడ్డి, బండి సంజయ్ పక్కపక్కనే కూర్చొని జోకులేసుకుంటూ, చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే, వీరి మధ్య ఒక క్విట్ ప్రోకో డీల్ కుదిరింది. నువ్వు నా కేసులు నాపు, నేను నీ ప్రభుత్వం పడిపోకుండా చూస్తాను. ఇదే ఆ సీక్రెట్ మంత్రం. రేవంత్ రెడ్డి ఆదేశాలు లేకుండా పోలీసులు ఒక్క అడుగు కూడా వేయరనేది అందరికీ తెలిసిన రహస్యం. మరి ఈ కేసులో ఎందుకు మౌనం? బండి సంజయ్ కొడుకుని కాపాడటం వెనక రేవంత్ రెడ్డికి అందిన ప్యాకేజ్ ఏంటి అనే గుసగుసలు ఇప్పుడు గాంధీ భవన్లోనే వినిపిస్తున్నాయి. ఇక్కడ మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఈ వ్యవహారంపై ఏకంగా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా అసహనంగా ఉన్నారట. బీజేపీతో లోపాయికారి ఒప్పందాలేంటి? మనం ఇరుక్కుంటే వాళ్ళు మనల్ని కాపాడరు, నువ్వెందుకు వాళ్లకు సాయం చేస్తున్నావని రాహుల్ వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం రాహుల్ మాటల్ని కూడా లెక్క చేయడం లేదట. రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి మధ్య ఈ భగీరథ్ కేసు పెద్ద గ్యాప్ ను క్రియేట్ చేసిందని టాక్. బీజేపీ నాయకులను రక్షించడం వల్ల కాంగ్రెస్ క్యాడర్ కు తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని అధిష్టానం మండిపడుతోంది. కానీ రేవంత్ దృష్టి మాత్రం కేవలం తన సీటు భద్రతపైనే ఉంది. ఎందుకు ఇద్దరు బద్ద శత్రువులు ఒక్కటయ్యారు? దానికి ఒకే ఒక్క కారణం, బీఆర్ఎస్ భయం. రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్లీ పుంజుకుంటే ఇద్దరికీ కష్టమే అని భావించి టార్గెట్ కేసీఆర్ అనే అజెండాతో ఈ రెండు పార్టీలు హస్తలాఘవం చేశాయి. రేవంత్ బీజేపీని తిట్టరు, బండి సంజయ్ కాంగ్రెస్ స్కామ్ల జోలికి వెళ్లరు. ఇద్దరూ కలిసి గులాబీ పార్టీని తొక్కేయాలనే ప్లాన్తో ఉన్నారు. రేవంత్, బండి ఒక్కటే అని ఆయన గొంతు చించుకొని చెప్తుంటే, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు దానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. చివరిగా ఒక్క మాట, రాజకీయాలు ఎవరైనా చేసుకోవచ్చు, గద్దెలెక్కొచ్చు, దిగచ్చు. కానీ ఒక మైనర్ ఆడపిల్ల ఆవేదనను కూడా మీ రాజకీయ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టడం ఎంతవరకు సమంజసం? రేవంత్ రెడ్డి గారు కొత్త డీజీపీ, మహిళల రక్షణే మా ప్రథమ కర్తవ్యమని భారీ డైలాగులు చెప్పారు. మరి ఈ కేసులో ఆ కర్తవ్యం ఏమైంది? సార్, మీ ఫోన్లో గూగుల్ మ్యాప్స్ పనిచేయడం లేదా? లేక బండి సంజయ్ ప్యాకేజీతో ఫోన్ సిగ్నల్స్ జామ్ చేశారా? ముఖ్యమంత్రి ఇప్పటికైనా మౌనం వీడాలి, బాధితురాలికి న్యాయం చేయాలి. లేదంటే రేవంత్, బండి మధ్య ఉన్నది చీకటి ఒప్పందమే అని తెలంగాణ ప్రజలు ఫిక్స్ అయిపోతారు. అధికారం ఇవాళుంటుంది, రేపు పోతుంది. కానీ ఒక నిందితుడిని కాపాడటానికి మీరు వాడుతున్న ఈ అధికార బలం చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది. బండి భగీరథ్ అరెస్ట్ ఎప్పుడు, రేవంత్ రెడ్డి సమాధానం ఎప్పుడు అనేది వేచి చూద్దాం. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.